రైట్, నమస్తే. నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. ఇదైతే 116 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై కొద్దిసేపటికి 5 గంటలకు పోలింగ్ అయితే ముగిసింది. సో ఓటర్లు కూడా ఓటుకు వినియోగించుకునేందుకు అధికారులను కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ప్రారంభమైన పోలింగు 10-11 గంటల వరకు అయితే ప్రశాంతంగా కొనసాగింది. కానీ చివరిగా ఈ మూసే సమయానికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడెక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మనం చూసాం విజువల్స్ కూడా. ఘర్షణలు, బీఆర్ఎస్ బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, ఇదే విధంగా బీఆర్ఎస్, ఈ రకంగా అక్కడక్కడ కొన్ని ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని దగ్గర అయితే ప్రజాప్రతినిధులే చూసాం అక్కడికి వచ్చేసి ఆందోళనలు చేశారు. ముఖ్యంగా మెదక్లో చూస్తే కూడా 13వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ పట్టుకున్నారు సీఐ అని చెప్పేసి అక్కడికి జగ్గారెడ్డి వెళ్ళడం, వెంటనే ఆందోళన చేయడం, సీఐని వెంటనే సస్పెండ్ చేస్తారా లేదంటే మొత్తం ఎన్నికలు బహిష్కరిస్తాం, ఎన్నికలు వాయిదా, ఈ రకమైన ఆందోళనలు చూసాం. ఇక ఇటు మెదక్లో కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచుతున్నారని చెప్పేసి అక్కడ ఆందోళన చేసాం. సో మొత్తానికి నేను చెప్తున్నట్టు సాయంత్రం 5 గంటల సమయానికి మాత్రం ప్రతి దగ్గర గొడవలతోటి, ఆందోళనతో ముగించారు ఈ ఎన్నికలు. మొత్తానికి 5 గంటలు మరి నిజంగా ప్రశాంతంగా జరిగిందా లేదు అంటే నిజంగా ఇంతకుముందు అన్నట్టు చాలా ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో ఈ యొక్క పోలింగ్ ముగిసిందా? కొద్దిసేపటి క్రితమైనా మనం చూసాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. బహిరంగంగానే పోలింగ్ బూతుల దగ్గరనే డబ్బులు పంచుతున్నారు, కనీసం పట్టించుకునే లేడు, పోలీసులు కూడా పట్టించుకునే విధంగా లేరు, ఎప్పుడు కూడా చూడలేదు, దేశవ్యాప్తంగా ఎప్పుడు ఈ రకమైన ఎన్నికలు చూడలేదు అనేది ఆయన చెప్తున్నారు. మరి నిజంగా రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. ఎందుకో ఈసారి ఓటర్స్ కూడా ఆ స్థాయిలో ప్రభావితం చూడలేదు. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల కమిషన్ చెప్పింది, ఎందుకంటే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం, ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, మరొకరు కావచ్చు. కానీ ఆ స్థాయిలో ఓటర్స్ మన ఓటు వేసేందుకు రాలేదు. 90%, 85%, 90% ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్నారు, కానీ ఆ స్థాయిలో అయితే కనిపించలేదు. మరి ఎందుకు అంత ఆసక్తి చూపలేకపోయారు? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. ఇక ఈరోజు ముగిసింది కాబట్టి ఇంకొక రోజు మాత్రమే సమయం, 13వ తేదీ రోజు ఈ ఫలితాలు కూడా రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయాదవ్ గారు మనకు లైవ్లో ఉన్నారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి సునీత గారు వస్తారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా కత్తి వెంకటస్వామి గారు రాబోతున్నారు. మల్లయాదవ్ గారు మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఉదయం నుంచి? నేను ఇంతకుముందు అన్న 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు 5 గంటలకు మూసేసరికి అక్కడక్కడ కాదు, నాకు తెలిసి ప్రతి దగ్గర ఏదో వాడి దగ్గర గొడవలు అవ్వడము, పోలీసులు నెట్టేయడము, ఆ పార్టీకి చెందిన వాళ్ళని పంపించడం, ఇదంతా కూడా చెదరమూరు సంఘటనలు చూసాం చివరి మూసేసరికి. ఏంటి ఇది ఎట్లా కనపడుతుంది? అంటే సరిగ్గా ఏర్పాట్లు చేయలేదా, లేక పోలీసులు సరైన భద్రత కల్పించలేదా? ఈ గొడవలకు ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఎవరో వాయిస్ వస్తుంది. పీసీఆర్ ఒకసారి చూడండి అమ్మా, చూసుకోండి కొంచెం. రైట్, కోటేశ్వర గారి దగ్గర వస్తుందట, ఒకసారి చూసుకోండి ప్లీజ్. రైట్, మళ్ళీ మాట్లాడు. కేవలం ఈరోజు పోలింగ్ రోజు ఒక్కటే రోజు కాదు, నామినేషన్లు పర్వం మొదలైన రోజు నుంచి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అరాచకాలకి తెరలేపారు. నామినేషన్లప్పుడు క్యాండిడేట్ అని నామినేషన్ లేకుండానే అడ్డుకునే ప్రయత్నాలు చేశారు ప్రతిపక్షాలని. అదే రకంగా స్వపక్షంలో నామినేషన్ లేకుండా అడ్డుకునే ప్రయత్నాలు వాళ్ళ పార్టీలో కూడా చేశారు. నామినేషన్లు అయిపోయిన తర్వాత విడ్రావల్ టైంకి వీలైనంత వరకు అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉపయోగించి సామభేద దాన దండోపాయాల ద్వారా
నామినేషన్ విత్డ్రావల్ చేసి ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేశారు. దానికి హిందూ మహిళలకి బుర్కాలు వేయించి మరీ దొంగచాటున పోయి పంపించేసి విత్డ్రావల్ చేపించారు. ఇది అయిపోయిన తర్వాత విత్డ్రావల్ టైం అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రచారాలలో ఏవైతే దొడ్డిదారులు ఉన్నాయో అన్ని దొడ్డిదారులు దొరికారు. ఆఖరికి ఎన్నికల నిన్నటి నుంచి ముందు రోజు నుంచి ఈ రోజు పోలింగ్ రోజు వరకు పోలింగ్ బూత్ల దగ్గర కూడా బహిరంగంగా డబ్బులు కట్టలు పంచారు. మద్యం వేర్లే పారింది. అంటే కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే డబ్బును ఎరగా చూపించి మద్యం ఏర్లే బారిచి వాళ్లకున్న అధికార దర్పాన్ని చూపించి అధికారుల్ని వాళ్ళకి తొత్తులుగా మార్చుకొని అడుగులకు మడుగులెత్తే అధికారులని ఎన్నికలలో ఉపయోగించుకొని పోలీసు వ్యవస్థని సంపూర్ణంగా వాళ్ళకి బంట్రోత్తులు మాదిరిగా ఉపయోగించుకొని ఈ ఎన్నికలలో గెలవడానికి అనేక రకమైన ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అయినప్పటికీ ప్రజలు తగిన శాస్త్రి తగిన రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పబోతా ఉన్నారు. ప్రతిపక్షాలుగా మా పాత్రను మేము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టడంలో మా ప్రాప్తంగా మేము పోషించడం, 2 సంవత్సరాలుగా అమలుగానే హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పుడైనా ఒక సురక పెట్టాలి, కళ్ళు కాచి వాత పెట్టాలి. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వంగా ఇచ్చిన మాట తప్పిన నాయకుడికి సరైన సమాధానం ఇప్పుడు చెప్పకపోతే ఆయన చేస్తున్న తప్పుల్ని సమర్థించినట్టయితుందని చెప్పేసి ప్రతిపక్షాలుగా మా వాదన్ని ప్రజల ముందు ఉంచినాం. ప్రజలు దాన్ని అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించి ఈరోజు ఓటర్లుగా వాళ్ళు ఓటింగ్ లో పాల్గొన్నారు, పోలింగ్ లో. అయినప్పటికీ ఎవరెవరైతే కొద్దిగా అనుకూలంగా వాళ్ళకి వ్యతిరేకంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారో అనుకూలంగా మాకు ఓటేస్తారు అనుకున్న వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు చేశారు. వ్యాపార వర్గాన్ని ఇబ్బందులు పెట్టారు. ఇతరాత్ర వ్యాపారం చేసుకున్న వాళ్ళని నీ వ్యాపారం ఎట్లా నడుస్తుందో అని చెప్పేసి బెదిరింపులకు దిగారు. డబ్బులకైతే కొదవ లేకుండా మామూలుగా ఇష్టం వచ్చినట్టు డబ్బులు వెదజల్లి విత్డ్రా చేసుకోవటం కానీ, నామినేషన్లు విత్డ్రా చేసుకోవటం కానీ, అసలు పోటీ చేయకుండా ఉండటం కోసం కానీ, ఎన్నికలలో కూడా తిరగకుండా ఉండటానికి నీకేం కావాలని చెప్పేసి బేరసారాలతో ప్రజాస్వామ్యాన్ని నిలువున కూలి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘం ఇవన్నీ చూసి మౌనం వహించింది, ఎక్కడ స్పందించలే. మేము అనేక దఫాలుగా అనేక సమాచారాల ద్వారా ఫిర్యాదులు చేసినాం. ఆఖరికి పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించి దీనికంటే ముందే ఎన్నికల కంటే ముందే వాళ్ళ ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి చిట్టాను ముందు పెట్టి ఎన్నికల సంఘం దగ్గర పెట్టినా గానీ కనీసం స్పందించట్లే, పట్టించుకోవట్లే. జిల్లా కలెక్టర్లు కూడా నామమాత్రమైపోయారు. జిల్లా ఎస్పీ వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు పోలీసు వ్యవస్థని అధికారుల్ని వాడుకొని అధికారాన్ని కైవసం చేసుకోవడానికి నాకు తెలిసి ఇక్కడ ఎన్నికల సంఘం కూడా మౌనం వహించింది. ఇక్కడ పోలీసులను నాకు తెలిసి తప్పు పట్టాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే నేను ఉదయం నుంచి కూడా చూస్తున్నాను, అక్కడ గుంపులు రాగానే అక్కడ గొడవ అవుతుందని తెలిసిన వెంటనే పోలీసులు వెంటనే వస్తున్నారు, రంగప్రవేశం చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళని చెదరగొడుతున్నారండి. అంటే కేవలం సరైన సమయంలో పోలీసులు స్పందించినట్లు కనిపించింది నాకు. మరి అది కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద ప్రజల మీద దాడులు జరిగినాయి తప్ప స్వపక్షంలో ఆడ బూతుల దగ్గర ముందు బూతులలో కూడా పోయి పైసలు ఇచ్చిరండి. ఇంకా ఇంత నిర్భయంగా ఇంత బహిరంగంగా ఆ రోజు జూబ్లీస్ లో కూడా ఇటువంటిదే జరిగితే మేము పోయి ఎన్నికల సంఘాన్ని కలిసాం, పట్టించుకోలే. ఈ రోజు అదే జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో అదే జరిగింది. ఈ రోజు మున్సిపల్ ఎన్నికలలో కూడా బహిరంగంగా డబ్బులు బూత్ల దగ్గర పంచారు మనుషులకి. పోలింగ్ స్లిప్పులు ఇస్తున్నామని పోలింగ్ స్లిప్పులతో పాటు డబ్బులు పంచారు. ఇక మామూలుగా వాళ్ళు ఇచ్చిన 5,000 10,000 ఓట్లు కొనుగోలు చేయటం అది వేరు విషయం. చీరలు సారెలు అనేక రకాలుగా చేశారు. సరే, అది వాళ్ళ ఇష్టం, ప్రజలకు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ మరీ బహిరంగంగా ఈ రోజు పోలింగ్ బూత్ల దగ్గర కూడా పంచారంటే ఇక ఎంత విచ్చలవాడి అయిపోయింది. ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, ఈ వ్యవస్థ ఎట్టిపోతుంది, ప్రజాస్వామ్యానికి విలువైంది అనేది నీకు ఇస్తాడు కానీ రాజేష్ గారు కూడా ఛాన్స్ ఇస్తారే. వెంకటస్వామి గారు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వెంకటస్వామి గారు ఈ రోజు చాలా ఆరోపణలు వచ్చాయి, ఖచ్చితంగా మీరు వినండి. వెంకటస్వామి గారు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి. మీరు చాలా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వెంకటస్వామి గారు దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి ప్లీజ్. వదిలేసే రైట్. ఓకే సునీత గారు.
ఇంకెవరైనా అడుగుంటున్నావో కానీ మళ్ళీ సరే సునీత గారు, కిషన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా, అసలు ఏ రకంగా డబ్బులు పంచుతున్నారు అనేది నిజమేనా? పరిస్థితి ఎక్కడ కనపడలేదండి. డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మల్లయ్య యాదవ్ చెప్తున్నారు అసలు డబ్బులు పంచుతున్నారు అనేది. ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఇంత ఘోరంగా ఇంత ముందు ఎప్పుడు ఎలక్షన్లు జరిగిన పరిస్థితి అయితే చూడలేదు సార్. ఇక్కడ అభ్యర్థులను కూడా బెదిరించి, ఓట్లు కంటెస్ట్ చేసే అభ్యర్థులను కూడా బెదిరించి వాళ్ళ చావుకు కారణమైన పరిస్థితి కూడా ఇవాళ మనం చూసినాం సార్. సునీత మేడం నాన్ సెన్స్ మాట్లాడొద్దు. కిషన్ రెడ్డి మాట్లాడినట్టు, బండి సంజయ్ మాట్లాడినట్టు, డీపీఆర్ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు. ఒకటి వెంకటస్వామి గారు ఏం మాట్లాడారో వాళ్ళనేది మీరు గైడ్ చేయండి దయచేసి. వెంకటస్వామి గారు ప్లీజ్ దయచేసి వెంకటస్వామి గారు ఒక నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక నిమిషం వెంకటస్వామి గారు వాళ్ళు ఏం మాట్లాడారని మీరు డిస్కస్ చేయకండి. వెంకటస్వామి గారు దయచేసి ఒక విషయం చెప్తున్నా. వెంకటస్వామి గారు ఒక విషయము ఈ ఆరోపణలో వాళ్ళు ఏం మాట్లాడాలని మీరు చెప్పకండి. వాళ్ళ లైన్ వాళ్ళు మాట్లాడతారండి. మీరుంటే ఖండించండి, తర్వాత దయచేసి ఖండించండి. నీకు తెలియదు మత్తలు వచ్చినావా చూసినావా ప్రజల్ని కలిసినవా, ఆ కుటుంబాన్ని కలిసినవా మాట్లాడగానే సరిపోద్దా? మీరు ఒక నిమిషం సునీత గారిని మీరు ఒక నిమిషం అండి. నేనే ఇన్ఛార్జ్ చూసినా నేనున్నా, నేను అక్కడున్నా, నేను ఆ జిల్లా ఇన్ఛార్జ్ నేనున్న ప్రత్యక్ష ఎలక్షన్ లో ఉన్నా. సరే వెంకటస్వామి గారు సునీత గారు మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. మీరు ఒక నిమిషం ఉండండి సునీత గారు, మీరు ఒక నిమిషం ఉండండి. నేను మాట్లాడుతున్నాను వెంకటస్వామి గారు ఒక విషయం. వెంకటస్వామి గారు మీరు ఒక్క నిమిషం, మీరు సునీత గారు మీరు ఒక్క నిమిషం ఉండాలి. నేనున్నాను, రాపోదాం ఇక్కడ మాట్లాడగలదు. శవాల మీద మతాల మీద రాజకీయం చేయడం మీకు అలవాటు, మాకు అలవాటు. ఒక్క నిమిషం మీరు ఒక నిమిషం ఉండండి. వెంకటస్వామి గారు మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. సునీత గారు మీరు ఒక నిమిషం ఉండండి. సునీత గారు మీరు ఒక నిమిషం ఉండండి. మ్యూట్ చేయండి ఇద్దరిని. పీసీఆర్ ఇద్దరిని మ్యూట్ చేయండి. ప్రజల దగ్గర పోదాం, మా కుటుంబం దగ్గర ఇద్దరు మ్యూట్ చేయండి దయచేసి. ఒక్కటి వెంకటస్వామి గారు దయచేసి ఒక్క నిమిషం. సునీత గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. మీరు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇది మీ ఇద్దరి కోసం నేను డిస్కషన్ పెట్టలేదు, దయచేసి మీరు వినాలి, టైం వేస్ట్ చేయకండి. వెంకటస్వామి గారు నేను ఒక్క విషయం అడుగుతాను. సరే అది సునీత గారు చూసారో తెలియదు. మొన్నటి నుంచి నేను చూశాను, మొన్న తెల్లవారుదాం నుంచి జరిగిన పరిణామాలు, తర్వాత మహాదేవ్ వాళ్ళ భార్య మాట్లాడింది ఆడియో విన్నాను. సో సార్ వాళ్ళ ఆరోపణలు, వాళ్ళు బీజేపీలో మేము ఉన్నాము, సరే ఆయన వ్యక్తిగతంగా ఆయన చనిపోయాడు, ఆయన ఆస్తుల వల్ల ఆయన అప్పుల వల్ల చనిపోయిందనేది సెకండరీ. కానీ అక్కడ వచ్చింది ఏంటంటే అక్కడ ఇబ్బంది పెట్టారు, అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఇబ్బంది పెట్టారా లేక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు చెప్పేది నేను ప్లీజ్, అది సెకండరీ ప్లీజ్. సరే వాళ్ళ అధ్యక్షులు మాట్లాడారు కాబట్టి ఆమె దాన్ని క్రోడీకరించి చెప్తుంది అంతే తప్ప ఆమె చూసిందా లేదంటే కాదు. మీ వర్షం మీరు చెప్పండి. నేను ఒకటి అడుగుతా సునీత గారు ఒక్క పాయింట్ ఇక్కడ. సునీత గారు ఒక్క పాయింట్ ఇక్కడ ఏమంటున్నా నేను ఒక్క పాయింట్. సునీత గారు మీరు వినాలి సునీత గారు ఒక్క నిమిషం. సునీత గారు ఒకటి ఆ ఇష్యూ అనేది మనం నిన్నటి నుంచి డిస్కస్ చేసామండి. అది పోలీసుల విచారణలో ఉంది. మీరు ఏదైతే ఆరోపణలు చేశారో ఇది కేవలము అక్కడ ఒక మంత్రి పోద్బలంతోటో లేదంటే అక్కడ కూడా కాంగ్రెస్ నేతలలో చనిపోయిన అనేది మీరు ఆరోపణలు చేసి దానిపైన పోలీసులు విచారణ జరుగుతుంది, అది జరగదు లేండి. మీరు దాన్నే పాయింట్అవుట్ తీసుకోకండి. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పోలీసుల వైఫల్యం ఎక్కడ కనిపించిందని. ఎందుకంటే నేను ఇంతకుముందు మల్లయ్య యాదవ్ చనిపోయినప్పుడు నాకు ఆవేదన ఉంటది, ఆవేశం ఉంటది. మాకు కార్యకర్తలు ఆదుకున్నారు. 10 లక్షలు ఇచ్చారులే వెంకటస్వామి గారు. ఆదుకున్నారు వాళ్ళు 10 లక్షలు ఇచ్చారండి, ఆదుకున్నారు వెంకటస్వామి గారు, ఆదుకున్నారు. ఆ కుటుంబాన్ని బీజేపీ ఆదుకుంది ఆ కుటుంబాన్ని. 10 లక్షల రూపాయలు నిన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందించారు. మీరు
మొసలి కన్ను అక్కర్లేదు. Please. నేను ఆ విషయం వదిలి పెడితే నేను మాట్లాడతా, లేకపోతే నేను ఆబ్జెక్ట్ ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. సునీత గారు నేను సునీత గారు చెప్తున్నా. నేను మాట్లాడతా. వెంకటేశ్వర గారు మీరు ఆ జిల్లా ఇన్ఛార్జి కదా, నేను మాట్లాడతాను. మాట్లాడుతున్నప్పుడు ఒక నిమిషం సునీత గారు దయచేసి ఒక నిమిషం. సునీత గారు వెంకటేశ్వర గారు మీరు రన్నింగ్ కామెంట్ చేయకండి దయచేసి ప్లీజ్. ఒక నిమిషం చూడండి. అదే మీరుండండి నేను మాట్లాడతాను. వెంకటస్వామి గారు ఒక నిమిషం. సునీత గారు ఆ టాపిక్ మీరు ఒక సీనియర్ నాయకుడు ఈ విధంగా డిస్టర్బ్ చేయడము, మాట్లాడుతుంటే అడ్డుకోవడము, ఇది పద్ధతి తప్పింది మీరు అక్క. ఓకే ఒక నిమిషం వెంకటస్వామి గారు, ఒక నిమిషం వెంకటస్వామి గారు మీరు ఒక చెప్పండి. సునీత గారు ఒక్క నిమిషం ఆగుతారా మీరు? ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఒక సీనియర్ నాయకుడు ఈ విధంగా నోరు మారేసుకోవడం మీరు అసత్య ఆరోపణ చేసిన దృష్ట్యా నేను వెంకటస్వామి గారు ఒక్క పాయింట్ ఇక్కడ. వెంకటస్వామి గారు మీరు వస్తే రామచంద్ర రావు నిజం అబద్ధం కాదు. సునీత గారు ప్లీజ్ పీసీఆర్ వీళ్ళిద్దరు మ్యూట్ చేయండి, లేకుంటే ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. సునీత గారు మీ ఇద్దరికి ఇష్టం లేకుంటే డిబేట్ నుంచి వెళ్ళిపోవచ్చండి. ఇది మీ ఇద్దరి కోసం డిస్కషన్ పెట్టి దయచేసి వెంకటస్వామి గారు మీకు కూడా చెప్తున్నా, మీరు ఒక ప్లీజ్ ఒక్క నిమిషం సునీత గారు మీరు మాట్లాడకండి. సునీత గారు మీరు మాట్లాడకండి చెప్తున్నాను ప్లీజ్, దయచేసి చెప్పేది వినండి. మీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోవచ్చు, ఓకేనా? మీరు ఒకటి వెంకటస్వామి గారు నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. మీరు ఆ జిల్లా ఒక్క నిమిషం మీరు ఆ జిల్లా ఇన్ఛార్జ్ అంటున్నారు కదా, అక్కడ ఏం జరిగింది అనేది మీరు చెప్పండి తర్వాత, అంతే తప్ప మీరు దయచేసి వాళ్ళ వర్షన్ ఏం మాట్లాడాలా, వాళ్ళు ఏం మాట్లాడాలని మీరు గైడ్ చేయకండి దయచేసి. ఒక విషయం చెప్తున్నా, వాళ్ళ ఒక రాజకీయ పార్టీ సరే ఏదైనా ఉండొచ్చు, మీరు ఉంటే సహాయం చేయండి అన్నారు, వాళ్ళు సహాయం చేశారు. నేను 10 లక్షలు సహాయం చేశారు, మరి మీకు తెలుసో తెలియదు కానీ 10 లక్షలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. సరే ఆ సెకండ్ సబ్జెక్టు నేను నిన్న నుంచి పెట్టాను. సునీత గారు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి మాత్రమే మీరు మాట్లాడండి, ఆ టాపిక్ గురించి వదిలేయండి. ఆ టాపిక్ మనం నిన్నటి నుంచి చర్చిస్తూనే ఉంటాం. ప్లీజ్ సునీత గారు మిమ్మల్ని చెప్పండి సార్. ఈ రోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నిజంగా ఎన్నికలు సజావుగా జరగలేదా అంటే ఈ రోజు పోలింగ్ సరిగ్గా జరగలేదా? ఇంతకుముందు ఆయన అన్నారు డబ్బులు పంచారు, బూతుల దగ్గర డబ్బులు పంచారు అని. మీరు చూస్తున్నారు సార్, ఇప్పుడు మనకు కరీంనగర్ లో ఏం నేనేం చూడలేదు డబ్బులు పంచింది. మనం సంగారెడ్డిలో ఏం జరిగిందో చూస్తున్నాము. ప్రజలని కూడా ఓట్లు వేసించే పరిస్థితి లేదు. మా భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లను కూడా అక్కడికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు, మమ్మల్ని ఏమో బెదిరిస్తున్నారు. మేము నామినేషన్ వేసిన కాంచే బెదిరింపులు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. జగిత్యాల కానీ ఇవన్నీ మీరు మీ న్యూస్ లో మీరు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ గా ఉన్నారు, మీకు అన్ని తెలుసు సార్. ఇంత దారుణంగా ఇంత గలీజుగా ఎలక్షన్ ఎప్పుడు కాలేదు సార్. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తయారైందంటే అసలు ఏమైనా చేద్దాము, ఏమైనా చేసి గెలుస్తాము, అబద్ధాలు చెప్తామా, బెదిరిస్తామా, ఏమైనా చేసి గెలవాలి అనేది ఒకటి పెట్టుకున్నారు. వాళ్ళు చేసే ఇస్తానన్న వాగ్దానాలు ఏ ఒక్కటి ఇవ్వకపోగా ఏదైనా సరే బైపాస్ చేసి గెలవాలి. జనాలను బెదిరిస్తున్నారు, కంటెస్ట్ చేసిన వాళ్ళని బెదిరిస్తున్నారు, విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు, మందు పంచుతున్నారు, చీరలు పంచుతున్నారు. ఇంకా వీలైతే మీకు ఈ పథకాలు రావని చెప్తున్నారు, మీకు పెన్షన్లు రావని చెప్తున్నారు, మీకు ఇవ్వాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో సంక్షేమ పథకాలు మేము రాకుంటే ఏవి రావు అని చెప్పేసి పబ్లిక్ గా బెదిరిస్తున్నారు సార్. పబ్లిక్ లో బెదిరించి ఓట్లు దండుకుంటున్నారు. ఇంతకంటే ఏం చెప్పమంటారు సార్? కాదండి సునీత గారు, మీరు కూడా ఎట్లా చెప్తున్నారంటే పబ్లిక్ ఇప్పుడు గుర్తుపెట్టుకొని చాలా అవేర్నెస్ ఉందండి. సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. చెప్పేది వినండి, మొత్తం వినాలి, మీరు వినాలి, మధ్యలో ఇంటరాప్ట్ అవ్వకండి. సో అట్లా ఆ రకంగా బహిరంగ బెదిరిస్తే చూస్తే ఎవరు ఉండరండి, నిమిషాల్లో పెట్టేస్తున్నారు. నిజంగా వాళ్ళు చేస్తే నిమిషాలు ఈ రకంగా మమ్మల్ని చేస్తున్నారు, ఈ రకంగా బెదిరిస్తున్నారు, ఈ రకంగా పథకాలు క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు అని. ఒకప్పుడు కాదు, ఇప్పుడు అందరూ చూస్తున్నాం, చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ప్రపంచం అంతా కనబడుతుంది కదా, ప్రతి నిమిషం సెకండ్లో కూడా వచ్చేస్తుంది కదా. మీరు ఆ రకంగా బహిరంగంగా వాళ్ళు ఆ రకంగా భయపెట్టిస్తున్నారని ఎట్లా చెప్తారండి? నేను ఒక మాట చెప్పను సార్, మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చూసిండ్రు మీరు, మీ కళ్ళతోనే చూసిండ్రు. స్వయంగా ముఖ్యమంత్రి ఎలక్షన్ల ప్రచారంలో ఏం మాట్లాడిండు? మీరు మాకు ఓటేయకుంటే మీకు పెన్షన్స్ రావు, రేపు ఇండ్లు రావు, మీకు అవి రావు, ఇవి రావు, మేము ఇస్తానన్న ఏ పథకాలు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ అనలేదండి, మీరు దయచేసి నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మీరు కాంగ్రెస్ ఓటేయకుంటే పథకాలు రావు అని ఎక్కడ అనలేదండి. చెప్తున్నారు
ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నారు కదా, మీకు అవన్నీ రావాలంటే మేము రావాలి అంటే దాని అర్థం ఏంటి సార్? ఎవరైనా కొట్టి చెప్తారా సార్? ఇండైరెక్ట్ గా అదే కదా చెప్తున్నారు. అంత మాత్రం ప్రజలకు అర్థం కాదా సార్? ఈ పథకాలు రావాలంటే మేమే రావాలి కాబట్టి రేపు ఇవన్నీ ఆపేస్తారేమో, రేపు ఇల్లు రావడం ఆపేస్తారేమో, మా పెన్షన్లు రావడం ఆపేస్తారేమో, రేపు రైతు బంధు రావడం ఆగిపోతుంది, ఈ సంక్షేమ పథకాలు ఈ ఇంత కూడా రాకుండా పోతే ఇప్పుడు ఎలాగో ఇస్తలేరు. 4 దఫాలకు రావాల్సినవి 2 దఫాలు వేసిండ్రు, ఇంకా 2 దఫాలు కూడా ఇంకా రానే లేదు. ఈ ఇంత వచ్చే ఇంత కూడా రాకుండా పోతే ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉంటది కాబట్టి అనే ఒక టెన్షన్ ప్రజలకు డెఫినెట్ గా ఉంటుంది. ప్రతి జిల్లాకు పోయి ఇదే మాట్లాడుతున్నారు, నేను ఈ పథకం చేసినా, నేను మీకు ఇది ఇచ్చినా అని మాట్లాడుతున్నారా? బూతులు మాట్లాడుతున్నారు, లీడర్లను బెదిరిస్తున్నారు, ఏమంటారు ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్షాలను మాట్లాడుతున్నారు. చూసి ఓట్లేమని ఏమైనా అడుగుతున్నారా సార్? వీళ్ళు పైన ఓట్లు వేపించుకుంటున్నారు. కానీ సునీత గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. వెంకటస్వామి గారు ఏం చెప్తారు? ఒకవైపు మల్లన్న యాదవ్ అదే చెప్తున్నారు, సునీత గారు అదే చెప్తున్నారు. చెప్పండి. నమస్తే ఛానల్ మిత్రులకు, మీకు అందరికి నమస్కారం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మేము బహిరంగంగానో లేకపోతే పరోక్షంగానో బెదిరిస్తే ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు గుడ్డి వాళ్ళు ఎడ్డి వాళ్ళేం కాదు. మా పార్టీలో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా సంబంధితమైనటువంటి అధికారులకు చెప్పడమో లేకపోతే మీడియాకు చెప్పడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఆరోపణ చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి, ఆరోపణ చేయడానికి ఒక లిమిటేషన్స్ ఉండాలి, ఆధారాలు ఉండాలి. అంతకు మించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు మాకు జూబ్లీ హిల్స్ లో ఓటు వేయకుంటే మీకు పథకాలు ఇయ్యము అని అన్నాడని అంటే ఇక ఏమనాలి? ఇప్పుడు సునీత గారు మాట్లాడితే అట్లా మాట్లాడితే ఏమనాలా? వాళ్ళనే వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలా? బెదిరించిండు, డబ్బులు ఇచ్చిండు అని అంటే ఇవాళ ఉన్నటువంటి మనం నిజం ఇక్కడ ముగ్గురం గుణమే చేసుకొని చెప్పుకోవాలా? అసలు ఈ పార్టీలు ఎలక్షన్స్ డబ్బులమయం కాకుండా యాంకర్ గారు చెప్పండి, డబ్బులు లేకుండా డబ్బులు ఇచ్చుకోకుండా అది బహిరంగంగానో రహస్యంగానో డబ్బులు ఇచ్చుకోకుండా అసలు ప్రజలు సిద్ధంగా లేరు ఓట్లు వేయడానికి, నాయకులు సిద్ధంగా లేరు. అలవాటు చేశారు అన్నట్టు మీరే ప్రజల్ని కాదండి, ప్రజలకు అట్లా అలవాటు చేశారు మీరే, ఓటర్లకు అలవాటు చేశారు, డబ్బులు అలవాటు చేశారు. ఏమన్నా అట్లా ఓటర్లకు అంతా డబ్బులు అలవాటు చేశారు. సరే నేనేమంటున్నా సరే జూబ్లీ హిల్స్ ఇప్పుడు మనము కొద్దిగా వాస్తవం మాట్లాడుకుందాం సార్. ఇవాళ రహస్యంగాన బహిరంగంగాన ఏ పార్టీ పైసలు పంచకుండా ఓట్లకు పోయే పరిస్థితిలో ఇండిపెండెన్స్ తో సహా అట్లా ఉన్నది. అది అధికార దుర్వినియోగం చేయడం అనేటువంటిది తప్పు. మీరు ఎక్కడ కూడా ఇది కంట్రోల్ చేసే స్థితి అసలు భారతదేశ ఎలక్షన్స్ లేదు, నా మోడీ గారికి లేదు, నా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎవ్వరు కూడా ఇప్పుడున్న సిస్టమ్ లో ఏ ఎలక్షన్ కమిషన్ నోరు మూసుకొని కూర్చుందా అని అంటే అది కిషన్ రెడ్డి గారికే బాగా తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఎవరి అడుగులకు మడుగులు వస్తుందా అనేటువంటిది కిషన్ రెడ్డి గారి కంటే నాకు ఎక్కువ తెలియదు, మీకు ఎక్కువ తెలియదు. కిషన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా వద్దు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి ఇక్కడ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్స్ అని కూడా ఎవరి అడుగులకు మడుగులు వస్తున్నాయి అనేటువంటిది కిషన్ రెడ్డి గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వారే ఒకసారి కళ్ళు మూసుకొని ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి అవలోకనం చేసుకుంటే కాకుండా ఇప్పుడు ఒక్కటి సార్, దీని అంతరి కారణం ఒకటి ఉంది. ఇవాళ జరుగుతున్న ఎలక్షన్స్ లో వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ యొక్క ట్రెండ్ కనిపిస్తుంది ఏంటంటే 80 నుంచి 90% వరకు ఇలా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను 100% కార్పొరేషన్స్ ను హస్తగతం చేసుకునేటువంటి అవకాశము ప్రజలలో ట్రెండ్ కనిపిస్తుంది. ఈ ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకొని ఓటమిని ముందుగానే అంచనా వేసుకొని ఏదో ఒక గుడ్డి ఆరోపణ చేసి అంత దౌర్జన్యంగా గెలిచిందని చెప్పాలి. అంత దౌర్జన్యం చేస్తే ప్రజలు ఊరుకుంటారా అండి? కాదు, ఒక విషయం చెప్పండి వెంకటస్వామి గారు. ఎందుకు కాదు వెంకటస్వామి గారు ఒక పాయింట్ ఇక్కడ ఎందుకు ఉదయం నేను ఇంతకుముందు అన్నట్లు మార్నింగ్ 10 గంటల వరకు చాలా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఈవినింగ్ 5 అయ్యే సయర్కి 5 గంటల వరకు మూసే సమయానికి మొత్తం ప్రతి మున్సిపాలిటీ దగ్గర ప్రతి వార్డు దగ్గర గొడవలు. ఎందుకు గొడవలు చేయాల్సి వచ్చింది? నేను చెప్తున్నా కదా, ప్రతిపక్షాలు పర్టికులర్ గా బీజేపీ అండ్ బీఆర్ఎస్ కి సంబంధించిన మిత్రులు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఈ గొడవలు చేస్తున్నారు. బీజేపీ చేసేటువంటి అల్లుని గోత్రాలు మేనవాకర్ కానీ ఈ 2 పార్టీల యొక్క వ్యూహ రచన నాకు తెలిసిందే. వాళ్ళతోటి పనిచేసినా వీళ్ళతోటి పనిచేసినా నేను ఇవాళ కావాల్సుకొని ఒక దురుద్దేశపూర్వకంగా
ప్రశాంతంగా జరుగుతున్నటువంటి చోటల్లా ఓ గుంపును జమ చేసుకొని హైదరాబాద్ నుంచి మొదలుకొని డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి మొదలుకొని చివరి వరకు ఏదో ఒక మిష దొరకాలి, ఒక చిన్న కారణం దొరకాలి. ఆ కారణం అడ్డం పెట్టుకొని మొత్తం దేశమంతా అబ్బా ఎంతమంది కార్యకర్తలను కాపాడిండో, ఎంతమందికి అండగా నిలిచిండో కిషన్ రెడ్డి, డికే అరుణ నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఒక్కటి జరగంగానే దాన్ని అడ్డంగా పెట్టుకొని రామచంద్రన్న అందరూ పరిగెత్తుకొస్తుండ్రు. సంతోషమో కార్యకర్త కోసం అంత వేదన ఉంటే అది ప్రాక్టికల్ గా ఉండాలి. కేవలం ప్రతిపక్ష అదే అధికార పక్షంలో ఉన్నట్టు కాంగ్రెస్ ని బదనాం చేయడం కోసం కాదు, వాస్తవాలకు దగ్గరగా. డబ్బులమయం చేసింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒకసారి ఆత్మహత్య చేసుకోండి. కేసీఆర్ కాదా ఈ రాష్ట్రం యొక్క రాజకీయ యువక మీద అన్ని రకాల వ్యవస్థలను విధ్వంసం చేసి, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, చివరికి కలెక్టర్లతోటి కాళ్ళు మొక్కించుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిని తెచ్చింది వీళ్ళు కాదా? లేకపోతే కేంద్రం ఉన్న ప్రభుత్వం ట్రాక్టర్లతోటి, బండ్లతోటి ఉద్యమాలు చేస్తున్న వాళ్ళను ఉరికిచ్చి తొక్కిచ్చి చంపేసినటువంటి వీళ్ళు ఇవాళ దయ్యాలు వేదాలు మాట్లాడతారు. అయితే అవి జరిగినాయి, వాళ్ళు చేసింది కాబట్టి మేము చేస్తామంటే తప్పు. మేము అట్లా ఎక్కడ చేస్తలేము. ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రజలు ఉన్నారు, మీరు ఫోర్త్ గా మీరున్నారు. తప్పనిసరిగా మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు జవాబు చేసుకోవాల్సినటువంటి అధికార పార్టీగా మాకు ఉంటది. డెఫినెట్ గా మేము ఎక్కడ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అంటే వెంకటస్వామి గారు ఇప్పుడు మక్తల్ దగ్గర వాళ్ళ కార్యకర్త, ఆయన వార్డు మెంబరు, వాడు పోటీ చేస్తున్నాడు, చనిపోయారు. ఖచ్చితంగా పార్టీ నేతలు వెళ్తారు, అధ్యక్షులు వెళ్తారు, వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించడానికి వెళ్తారు. మీరే తప్పుపడతారు. అక్కడికి రావడానికి ఆహ్వానిస్తున్నా, వాళ్ళని అభ్యంతరం పెట్టలేను, వాళ్ళకి సంబంధించి నేను పెడతలేదు. కానీ ఆరోపణ చేయొద్దు. నేనేమంటున్నంటే అసత్య ఆరోపణ చేయొద్దు. నేను అక్కన అదే అబ్జెక్ట్ జనరల్ గా నేను ఎవరిని అబ్జెక్ట్ చేయను. కానీ అక్క అసత్య ఆరోపణ నేనే ఇన్ఛార్జ్ గా ఉన్నా సార్. సరే మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా. ఒక్క నిమిషం. అక్కడ ఎవరి ఒత్తిడి లేదు అతని మీద. ఏమని ఇంకోటి, అతని ఒక ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి బిడ్డ. ఆయన మీద ఏదో ఆయన ఒక్కరితోటి మొత్తం అక్కడ మక్తలు మొత్తం మారిపోయి అతని యొక్క ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న వ్యక్తి కూడా కాదు. సాధారణంగా ఒక అవార్డుకు పరిమితమైనటువంటి వ్యక్తి అతను. అది వాళ్ళ కుటుంబాల నుంచి అందరు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఎవరు పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ అతన్ని ఎక్కడ బెదిరించలేదు సార్. నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ అనవసరంగా ఒక బీసీ బిడ్డ ఉన్న మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన మీద దుమ్మెత్తిపోయడం కోసం ఇదంతా నాటకం ఆడుతున్నారు. వాస్తవం లేదు అందులో. అందుకని నేను అక్కడ అబ్జెక్ట్ చేసిన, అక్కడ వివరాలు తెలియదు కాబట్టి అబ్జెక్ట్ చేసిన అంతే తప్ప విచారణ అనంతరం ఒకవేళ మాది తప్పని శ్రీహరి గారి తప్పని విచారణ తేలితే రిజైన్ చేపిస్తా. నేను దగ్గరుండి రిజైన్ చేపిస్తా శ్రీహరి గారితో. చూద్దాం. నేను రిజైన్ చేపిస్తా. మీరు భార్య కంప్లైంట్ ఇస్తేనే తీసుకొని లేదు. ఒక మంత్రికి ఎరగడం, అక్కడ ఉన్నటువంటి సరే ఇష్టం లేదు. మీరు చెప్తున్నారు కానీ, మీరు చెప్తుంది బాగానే ఉంది కానీ ఎక్కడ నిన్న చనిపోయిన మహాదేవ్ భార్య కంప్లైంట్ ఇస్తే పోలీసులే తీసుకోలేదంట కదా. మీరు వద్దమ్మా మీరంతా కాంగ్రెస్ నేతల పేరు రాస్తున్నావు అన్నారు. పోలీస్ విచారణ జరుగుతుందా సార్? పోలీసులు తీసుకోకుండానే విచారణ జరుగుతుందా? అదే కూతురు ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారంట. ఫస్ట్ భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, కొన్ని ఆధారాలు కూడా ఇస్తే వాళ్ళు తీసుకోలేదు. ఆరోపణ చూద్దాం, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అది మళ్ళీ మాట్లాడాలి. చూద్దాం. అదే పోలీసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కూడా తప్పే. డెఫినెట్ క్వశ్చన్ చేద్దాం. పోలీస్ తీసుకోకుంటే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుందాం. సరే, అదే నిజమైతే డెఫినెట్ యాక్షన్ తీసుకుందాం. రైట్, ఓకే. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. సునీత గారు ఇస్తాను. కోటేశ్వరరావు ఒక్క నిమిషం. సునీత గారు మళ్ళీ మీరు మాట్లాడదు. మనం కోటేశ్వరరావు గారు చాలాసేపు ఇవ్వాలి కదా. మీరు ముగ్గురు పార్టీలు మాట్లాడారు, 3 పార్టీలు. కోటేశ్వరరావు గారు, ఈ మున్సిపల్ ఎన్నికల్ని మీరు ఎలా చూస్తారు? ఏంటి నిజంగా ప్రశాంతంగా జరిగిందంటారా, లేక ఈ అంతా ఈ ఉద్రిక్తతలు ఉండడం వల్ల అసలు ఎప్పుడు చూడలే ఇలాంటి పోలింగ్ అనేది మీరు అంటారా? ఇప్పుడు వీళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారో, కాస్త డబ్బులు వంచితే కూడా కనీసం చూసి కూడా చూడనట్లు ఉన్నారు అక్కడ పోలీసులు అని చెప్పేసి ఈరోజు వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. రాజేష్ గారు, ప్రతి ఎన్నికకి తెలంగాణలో కావచ్చు లేదా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, చివరకు డబ్బు ప్రమేయం లేని ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా డబ్బు మయంగా మారిపోయింది అనేటువంటిది
పెరుగుతూ ఉంది క్రమంగా అనేది ఒక పచ్చి నిజం. దానికి ఎవరి దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో లేదా ఇతరత్ర రూపంలో వస్తున్నాయో కూడా మనకి తెలుసు. ఆ డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారో కూడా మనకు తెలుసు. సరే, మనం ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఈ ఎన్నికల్లో డబ్బులు లేనటువంటి క్యాండిడేట్లు ఎంతమంది ఉంటారు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, అసలు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? మందు, బిర్యానీలు ఏమొచ్చింది? ఇప్పుడు ఉదాహరణకి ఆ చనిపోయిన అతను దాని గురించి ఏమొచ్చింది? అతను బిర్యానీ పొట్లాలు పంచి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి వార్తలు నేను పత్రికల్లో చదివాను. మరి అతను బిర్యానీ ఎందుకు పొట్లాలు పంచాడు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అతని స్థాయికి అతను బిర్యానీ పొట్లాలు పంచాడు. అవును, అది ఏం జరిగింది? ఒకవేళ నిజంగానే బెదిరించేట్లయితే నామినేషన్ల దశలోనే ఆ పని చేసి ఉండేవాళ్ళు కదా. చివరి వరకు ఎన్నికలకు ముందు రోజు వరకు కొనసాగనిచ్చి ఎన్నికలకు ముందు రోజు అట్లా బెదిరిస్తే లేకపోతే ఇంకోటి చేస్తే అనేటువంటిది కొన్ని అనుమానాలు ఉండొచ్చు, నేనేం కాదంటలేదు. ఒకవేళ ఇప్పుడు ఆ కేసుని తీసుకోలేదు పోలీసులు అంటున్నారు. సూయిసైడ్ అనేటువంటి ఉదంతం జరిగితే ఎవరు ఫిర్యాదు చేయక్కర్లేదు, సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేస్తారు ముందు. అదేదో తెలియగాని ఎవరు చేశారు లేదా ఆ సూసైడ్ ని ఎవరు ప్రోత్సహించారు ఏమిటి అనేటువంటి ఫిర్యాదు చేస్తుండొచ్చు, లేదా ఆ ఫిర్యాదు చేస్తున్న దాన్ని హెసిటేట్ చేస్తుండొచ్చు, నేను దాన్ని కాదన్ను. కానీ కేసు అనేటువంటిది ఆటోమేటిక్ గా నమోదు అవుతుంది సూసైడ్ జరిగినప్పుడు. ఏది జరిగిన అనుమానాస్పద మృతి ఏదైనా కానీ తర్వాత. అందుకని సరే దాని గురించి చెప్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదా ఎన్నికల ప్రచార సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడినవి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే బీజేపీ నాయకుల ఉపన్యాసాల్లో ఒక డెస్పరేషన్ ఒకటి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా తక్కువ వెళ్ళలేదనుకోండి. అందుకని ఒక డెస్పరేషన్. కరీంనగర్ ని మజ్లిస్ కి కట్టబెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు. అసలు కరీంనగర్ లో మజ్లిస్ ఎన్ని సీట్లకు పోటీ చేస్తా ఉంది? సరే, ప్రతి పట్టణంలో కొంత ప్రెజెన్స్ ఉంటది, అందులో ముస్లింస్ అన్ని పార్టీల వైపు ఉంటారు. అంటే మిగిలిన అన్ని పార్టీలు డబ్బు ఈ మధ్య ఇటువంటివి చేస్తా ఉంటే దానికి బోనస్ గా బీజేపీ మత కోణాన్ని కూడా జోడిస్తా ఉంది. ఈ ఎన్నికల్లో మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనే చూసాం, ఈ ఎన్నికల్లో కూడా చూసాం. ఎక్కడ కనిపించిందండి ఏమండి మత కోణం అన్నది? ఎక్కడ కనిపించింది? ఏ అంశంలో కనిపించింది? బండి సంజయ్ గారి మాటలు ఏంటి? ఎన్నిసార్లు చెప్పాడు? కరీంనగర్ గురించే చెప్పొచ్చు, కరీంనగర్ గురించే చెప్పొచ్చు. అక్కడ మజ్లిస్ ప్రధాన పార్టీనా బీజేపీకి కానీ లేకపోతే ఇంకో పార్టీకి కాదు కదా. అందుకని డెఫినెట్ గా వివిధ సందర్భాల్లో వాళ్ళు చేసినటువంటి మాటలన్నీ కూడా ఆ ఎలిమెంట్ అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు చూస్తే ఒక విధంగా నా అభిప్రాయం, నేను అనేక ఎన్నికలు చూశాను, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ప్రశాంతంగానే జరిగాయి. చెదురుమదులు మీరు చెప్పినటువంటి తోపులాట్లు, పోలీసులు చెదరాటాలు అవి కామన్ జరుగుతుంటాయి ప్రతి ఎన్నికల్లో, కామన్ గా జరుగుతుంటాయి. అంతకు మించి అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరిగినట్లు ఇంతవరకు ఎక్కడ మనకి. కానీ కోటేశ్వరరావు గారు ఇక్కడ సరే మీరు అన్నట్లు ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక దగ్గర జరుగుతుంటాయి, కానీ ఇక్కడ వీళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారంటే అక్కడే పోలింగ్ బూతుల దగ్గర డబ్బులు పంచుతుంది అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు. బూతుల దగ్గర డబ్బులు పంచితే కూడా కనీసము పట్టించుకోవట్లేదు. మేము ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా బీజేపీ చెందిన కార్యకర్తలు వెళ్తే రివర్స్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అనేది ఆరోపణ. ఈరోజు కరీంనగర్లో చూస్తే కొద్దిసేపటి క్రితమే తోపులాటలో లాఠీచార్జ్ అంతా జరిగింది. లాఠీచార్జ్ జరిగితే అక్కడ బీజేపీ కార్యకర్తలకు ఒక 4-5 కాల్ ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక 2-3 గాయాలు ఇలాంటివి వస్తున్నాయి. రాజేష్ గారు ఒక సబ్మిషన్, ఇప్పుడు నిజామాబాద్ లో మా ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు అక్కడ ఎలక్షన్ అక్కడ దగ్గర పోతేనేమో అంత దూరం నుంచి ఆయన తోపులాట చేసేసి మా ఎమ్మెల్యే గారిని అక్కడి నుంచి దూరంగా పంపించిన సందర్భం ఉంది. మరి అక్కడ వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రం లోపడదాకా పోనిస్తున్నారు, వాళ్ళతో అందరితో మాట్లాడిస్తున్నారు. కాదండి సునీత గారు, మా ఎమ్మెల్యేలనేమో ఇప్పుడు మీ టీవీలలోనే చూస్తున్నా సార్, నేను మీ టీవీలలోనే చూస్తున్నా, నేను ఇప్పుడు అప్డేట్ గా చెప్తున్నా. నేను సునీత గారు ఈ పోలీసు వ్యవస్థ తోటి మొత్తం మమ్మల్ని కట్టుదిట్టం చేసి మరియు ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థం కావట్లేదా సార్?
సార్? కాదమ్మా, కాదు. పోలీసులు మీ కంప్లైంట్ ఇస్తే కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మీ కంప్లైంట్ ఇస్తే కూడా మమ్మల్ని కొడుతున్నారు, ఎమ్మెల్యేలను కూడా రాణించే పరిస్థితి గారు. లేదు. మొత్తం కబ్జా పెట్టేసి పోలింగ్ బూతులు. ఇప్పుడు మాట్లాడితే సామాన్లు ఏమంటాడంటే నువ్వే చూసి వచ్చినావా, నువ్వు కళ్ళతో చూసినావా అంటాడు. మరి మీ పత్రికలనే కదా చూస్తాను, మీ ఇప్పుడు టీవీలనే కాదండి కదా సునీత గారు, చూస్తాను. మీ ఇప్పుడు పోలింగ్ కదా నేను మరి చూడను కదా. ఓ సునీత గారు, మమ్మల్ని నేను మాట్లాడేవా? మాట్లాడుతున్నానే కదా, నేనున్నాను మాట్లాడుతున్నాడు ఆయన. కాదు సునీత గారు, ఖచ్చితంగా ఇప్పుడు సాక్ష్యం కాదు. కాదండి మీరు ఆ మీరు అన్నట్టు పార్లమెంట్ దాకా ఇష్యూ పోయింది, అది సాక్ష్యం కాదు. పార్లమెంట్ దాకా పోయి మాట్లాడిన ఇష్యూ అసలు సాక్ష్యం కాదు. సునీత గారు, ఒక నిమిషం. కాదమ్మా మీరు ఒక బీజేపీ పార్టీ చెందినోళ్ళే కాదు అట్లా అంటే మీకు గెలవడం తప్ప మీరు తెలంగాణలో ప్రాబ్లమ్స్ గుర్తురాలే కానీ ఈ అబ్బాయి చనిపోయిన దానికి అబ్బాయి ఎంత గొప్ప మీరు చాలా గొప్ప చాలా గొప్ప అబ్బా ఇంతకాంత ఇంత ప్రేమను ఎస్సీ ఎస్టీలు అంటే ఇంత మాట్లాడిద్దాం ప్లీజ్ ఒక నిమిషం సునీత గారు, అన్ని వాగ్దానాలు ఇచ్చేసి వాళ్ళకి శటకోపం పెట్టేసి సునీత గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, ఒక నిమిషం ప్లీజ్. మీరు ఒక సెకండ్ అన్నారు, మీరు 1 minute అని చెప్పేసి మళ్ళీ మీరు 2-3 నిమిషాలు టైం తీసుకుంటే ఎట్లా సునీత గారు? మీరు ప్లీజ్ సునీత గారు ఒక్క చిన్న సబ్మిషన్ అని చెప్పేసి మీరు మొత్తం మళ్ళీ కంటిన్యూ మీరు మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మీరు ఒక బీఆర్ఎస్ బీజేపీ కాదు, అంటే సంగారెడ్డి ఉంది, సంగారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కూడా ఆందోళన చేస్తున్నాడు పోలీసులకు వ్యతిరేకంగా. ఎందుకు అంటే మా క్యాండిడేట్ను పోలీసులు గల్లబట్టారు సంథింగ్ ఏదని. ఇప్పుడు మీ ఒక్కదానిలే కాదండి, ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఎంటర్ అవుతారు, వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తుంటారు. ప్లీజ్ ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ చూసి చెప్తున్నా సార్. కోటేశ్వర గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి, సమయం లేదు ప్లీజ్. కోటేశ్వర గారు అక్కడ పరిస్థితి చెప్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ గురించి ఆయన విమర్శ చేశారు. సరే, ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి ఎన్నిక కనుక ఆయన చేయొచ్చు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం కదా. ఆ ఎన్నికల్లో ఎక్కడ డబ్బు ప్రలోభాలు ఇట్లాంటి లేవని కిషన్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని చెప్పగలరా? అత్యంత పేదవాడైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంకొంచెం పేదవాడైనటువంటి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎంపీ గారు, ఇట్లాంటి వాళ్ళందరినీ బీజేపీ సంకన పెట్టుకొని, ఈటెల రాజేందర్ గారు, వీళ్ళందరూ అత్యంత పేదవాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఏమి డబ్బు ఖర్చు పెట్టకుండా, ప్రలోభాలు చేయకుండా, ఏమి లేకుండా ఎన్నికలు జరిపారు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. అప్పుడు కిషన్ రెడ్డి గారికి ఏం కనపడలేదు. సరే సరే ఓకే. ఒకటి మలయాదవ్ గారు, మలయాదవ్ గారు ఒక పాయింట్ ఇక్కడ. సరే, ఎన్నికలు అయితే మూసాయి, ఇక కొన్ని గంటలే ఉన్నాయి, కౌంటింగ్ ప్రారంభంగా పోతుంది, అభ్యర్థుల టెన్షన్. ఎట్లా మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఎందుకంటే మీ నాయకులంతా కూడా చాలా అగ్రెసివ్గా ప్రచారం చేశారు, డే అండ్ నైట్ ప్రచారం చేశారు. ఎట్లా కారు కూడా తీశారు, గుర్తుల మీద సర్పంచ్ ఎలక్షన్లోనే మేము అభ్యర్థులు అంటే పార్టీ మద్దతుదారులు గెలిచారు, ఆ ప్రచారం ఎక్కువ చేయకుండా గెలిచారు. కానీ ఈ రోజు గుర్తుపైన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కారు పార్టీ హవా కొనసాగుతుంది. ఎట్లా ఉండే అవకాశం ఉంది రిజల్ట్? తప్పకుండా వీఆర్ గెట్టింగ్ గుడ్ నెంబర్ అండి. ప్రతిపక్షంగా మా గౌరవప్రదమైన స్థానాన్ని నిలబెట్టుకుంటాం. అయితే ఒక్క మాట, ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో నాకు తెలియదు, కానీ మా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఏమన్నారో ఒక్క నిమిషం వినండి. మీరు చెప్పండి ఏమన్నారు. వినపడట్లేదు, మీరు చెప్పండి ఏమన్నారు. వినిపిస్తలేదా? వినపడలేదు. మీ ఎమ్మెల్యే పర్లేదు, మీరు క్లియర్ లేదు. పద్మావతి గారు మాట్లాడారా? చెప్పండి, ఏం చెప్పండి. పర్లేదు చెప్పండి, మీరు 2 పాయింట్లు చెప్పండి. సమయం లేదు ప్లీజ్. మలయాదవ్ గారు దయచేసి ప్లీజ్, సమయం లేదు, మనకు టైం సరిపోవాలి కదా ప్లీజ్. మీరు హెడ్ఫోన్స్ పెట్టండి, హెడ్ఫోన్స్ పెట్టుకోండి మీరు. ఓకే, మీరు హెడ్ఫోన్స్ తీశారు, నేను మాట్లాడింది మీకు వినపడట్లేదు. ఎంత బహిరంగంగా అంటే సార్, ఇది ప్రజాధనం. ఓకే, పట్టణాభివృద్ధుల కోసం నిధులు సమానంగా వస్తాయి. ఇవాళ
ఎవరిని గెలిపించినా నా దగ్గర రావాలని నేను ఇయ్యను వేరే వాళ్ళకి అని అంటే ప్రజల అభిప్రాయంతోనే కదా వార్డు మెంబర్ గెలుస్తాడు కౌన్సిలర్ గా. ప్రజాభిప్రాయంతో గెలిచిన వార్డు మెంబర్ కౌన్సిలర్ కి ఇయ్యాల్సిన వాటా నేను ఇయ్యను లేకపోతే పార్టీ అని బహిరంగంగా ఈ రకంగా బెదిరింపులకు దిగితే సహజంగా వేరే రకంగా ఉంటది, దిగలేదు అనడానికి లేదు. అయితే వెంకటస్వామి గారిని నేను 3.5 దశాబ్దాలుగా చూస్తున్నా, నాకు మంచి ఆప్తుడు కూడా. ఇప్పుడు మరి 25 వరకు బాగానే ఉన్నాడు, 26లో ఎందుకు ఇంత పెద్ద మార్పు వచ్చిందో అర్థం కావట్లేదు. అధికారంలో ఉన్నారు కదా వారు మాట్లాడే విధానం, అధికారంలో ఉన్నారు కదా మల్లా యాదవ్ గారు. అయితే ఒకటే నిమిషం, నేను ఏమంటున్నా, ఈ రోజు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, సామ భేద దాన దండోపాయాలు ఉపయోగించినా, అధికార దర్పాన్ని ఉపయోగించినా, అధికార వ్యవస్థని నిర్వీర్యం చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాడుకున్నా, ఎన్నికల సంఘం కేవలం ప్రేక్షక పాత్ర వహించినా ప్రజలు మా వైపు మొగ్గు చూపారు. మేము గౌరవప్రదమైన స్థానాన్ని గెలుచుకోబోతున్నాం, ప్రతిపక్షాల సత్తాన్ని చాటుకోబోతున్నాం, కాంగ్రెస్ వ్యతిరేకంగా పవనాలు వీస్తూ ఉన్నాయి అనటానికి సంకేతం ఈ మున్సిపల్ ఎన్నికలు కాబోతున్నాయి. అంటే ఎట్లా బీఆర్ఎస్ కాదండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుందా లేక ఎట్లా ఉంటుంది మీ మధ్య, ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది, లేక బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో పోటీ ఉంటుంది? ఇస్తా సునీత గారు నెక్స్ట్ మీకు ఇస్తారు. లేదు, మా పోటీ ఎవరికైనా కాంగ్రెస్ అధికార పక్షానికి ప్రతిపక్షాలకే ఉంటుంది. ప్రధానంగా మేమే, మాతో పాటు అక్కడో ఇక్కడో నిన్న మొన్నటి వరకు సిపిఐ వాళ్ళని సిపిఎం వాళ్ళని వాడుకున్నారు, వాళ్ళకి సీట్లు ఇవ్వమన్నారు, అక్కడో ఇక్కడో ఒకటో వారు వాళ్ళు గెలుస్తారు. అదే రకంగా బీజేపీ వాళ్ళు పట్టణ ప్రాంతాలలో వాళ్ళకు ప్రభావం ఉన్న దగ్గర వాళ్ళని కూడా మేము తీసేయట్లే, వాళ్ళు గెలిచే కాడ వాళ్ళు గెలుస్తారు, ఎవరు స్వతంత్రులు గెలిచే కాడ స్వతంత్రులు గెలుస్తారు. ఓవరాల్ గా కాంగ్రెస్ కి ధీటుగా ప్రతిపక్షాలుగా మా గౌరవప్రద స్థానాలని చాటుకోబోతా ఉన్నాం. ఇందులో మేమేదో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాదు, వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా, వాళ్ళది కూడా ఒక జాతీయ పార్టీగా వాళ్ళు గౌరవప్రదమైన స్థానాన్ని వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే రకంగా వ్యక్తిగతంగా ఇండిపెండెంట్లు కూడా వేరు పార్టీల నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాటుకునే విధంగా వాళ్ళకున్న శక్తిని ఉపయోగించి, బంధుత్వాన్ని ఉపయోగించి, వాళ్ళ సేవా తర్పణను ఉపయోగించి గెలుచుకునేటోళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. ఓవరాల్ గా యాంటీ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం ఇందులో పూర్తిగా రుజువు కాబోతాం. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. కొన్ని గంటలు ఎందుకు సునీత గారు ఏమో చెప్తున్నారు ప్లీజ్. సార్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో ఇప్పుడు మనకు దక్షిణ తెలంగాణలో మాకు స్ట్రాంగ్ గా మున్సిపాలిటీలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో పట్టణ ఓటర్స్ కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి గట్టి సపోర్ట్ వచ్చింది. ఖచ్చితంగా మేము చాలా మేజర్ సీట్లు గెలవబోతున్నాము. అది పార్టీకి అర్థమైంది. మన రేవంత్ రెడ్డి గారు కూడా, నేను ఒక పేపర్లోనో సంథింగ్ యూట్యూబ్ లోనో చూసిన, బీజేపీతో జాగ్రత్తగా ఉండాలి, బీజేపీ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది నేను చూసాను. బట్ అది ఆయన మాటనా మరి అందులో వచ్చిందా సోషల్ మీడియాలో నాకు తెలియదు. కాబట్టి వాళ్ళకు ఒక భయం పట్టుకున్నది, ఖచ్చితంగా బీజేపీ ఈ సాలిడ్ సీట్లు కొట్టేస్తుందని. దానితో ఈ అరాచకాలు, ఈ కొట్లాటలు, ఈ బెదిరింపులు, ఈ విధమైన మేనేజ్మెంట్ జరుగుతున్నది. పోలీసు వాళ్ళని పెడుతున్నారు, వాళ్ళు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు దిగుతున్నారు, వాళ్ళ లీడర్లు దిగుతున్నారు, ప్రజల్ని భయపెడుతున్నారు, అభ్యర్థుల్ని భయపెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి సార్. మేము వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజలు మా పక్షాన ఉన్నాడు, ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం సార్. రైట్. వెంకటస్వామి గారు, ఒకటి ఇక్కడ నిజంగానే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది రోజు ప్రచారం చేస్తున్నారంటే, మీరు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ప్రజల్లోకి వెళ్తున్నా, ఎక్కడ వీళ్ళకు వ్యతిరేకత కనిపించింది అనుకోవచ్చు? ఎట్లా చూస్తారు దీన్ని కాంగ్రెస్ పార్టీ దీన్ని? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మన సర్పంచ్ ఎలక్షన్ మనం చూసాము, మేము అనుకున్న స్థానికనే ఎక్కువ గెలిచాము, రేపు పార్టీ గుర్తు ఈ ఎన్నికలు ఉన్నాయి కదా మున్సిపల్ ఎన్నికలు, అప్పుడు మా సత్తా చూపిస్తామని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ అంటుంది, ఒకరు బీజేపీ అంటుంది. అన్నారు కదా, అన్నారు. అదే దానికి నిలబెట్టుకునే పరిస్థితి వాళ్ళకి కనిపించడం లేదు. అది ఒక అక్కసు కారణంగానే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఇలా 90 కంటే తక్కువ కాకుండా మేము మున్సిపాలిటీస్ గెలుస్తాం, 7 కార్పొరేషన్స్ మేమే గెలుస్తాం. అంతా పాజిటివ్ ఓటింగ్ మాకు కనిపిస్తుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు లేకపోతే అట్లా అన్నారు అని మాట్లాడుతున్నారు. బీజేపీతో జాగ్రత్త అంటే అది నిజామాబాద్ లో జరిగినటువంటిది, అట్లాగే కరీంనగర్ లో జరిగిన దాంట్లో దానికి మత రంగు పూసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే పోలరైజేషన్ కి అవకాశం ఉంటుంది. నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఈవెన్ మహబూబ్ నగర్ కానీ కొంత ముస్లిం జనాభా ఉన్న దృష్ట్యా ముస్లిం హిందూ అనేటువంటి ఫీలింగ్, పోలరైజేషన్ తోటి ఇంతకు ముందు వాళ్ళు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఆ దృష్ట్యనే జాగ్రత్త అనేటువంటి పదం అనేటువంటిది ఎవరైనా ఉపయోగిస్తాం కదా. ఎవరైనా
మేము జాగ్రత్త ఏ పార్టీతోటైనా జాగ్రత్తగానే ఉండాలి. ఎన్నికల్లో పోయినప్పుడు అందరితో జాగ్రత్తగానే వ్యవహరించాలి. అంతే తప్పితే ఇంకా ఏదో మీకు భయపడే కాదు. మీరు చేసేటువంటి ఏదైతే ప్రచారం యొక్క ధోరణి సిస్టమ్ తెలుసు కాబట్టి ఆ మాట అంటే అనుండొచ్చు, మేము అనలేదని కూడా అంటలేము. జాగ్రత్తగానే ఉండాలి. మీతో కంపల్సరీగా జాగ్రత్తగానే, మీతో కానీ వాళ్ళతో కానీ జాగ్రత్తగానే ఉండాలా. నేనేమంటున్నానంటే ఇది ఒక పాజిటివ్ ఓట్. జనరల్ గా ఇన్ జనరల్ ఒకటి అందరం గుర్తించాల్సింది ఏంటంటే, అది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇన్ జనరల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదో అనూహ్యమైనటువంటి పరిణామాలు ఉంటాయి తప్ప, ఒక అనివార్యమైనటువంటి పరిణామాలు ఉంటాయి తప్ప, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికార పక్షానికి ఫేవరిజం ఉంటుంది. కరెక్టే. కానీ మీరు అన్నట్టు మీరు ఒక విషయం కాదు, మీరు అన్నట్లు ఫేవరిజం ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాలు కావచ్చు, మీరు కేసీఆర్ పిలిపించి విచారించారు. సో ఇవన్నీ కూడా కాస్త ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ఏమైనా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుందా? వీళ్ళు అంటున్నారు ఒక జాతి అందరి మనసుల్లో ఎవరిని వదిలిపెట్టొద్దు, అందరిని విచారణ చేయాల్సిందే, అందరిని నిజ నిర్ధారణ జరగాల్సిందే. జరిగినటువంటి దోపిడీ కావచ్చు, లేకపోతే అక్రమాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, దీని మీద విచారణ జరగాల్సిందే అనేటువంటి అభిప్రాయము సర్వత్రా తెలంగాణ ప్రజల్లో, ప్రజాస్వామిక వాదులలో ఉంది. కాబట్టి అదే సింపతి వస్తుందని వస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కావచ్చు. నేను ఇంకో మాట కూడా, మల్లన్న ఒక మాట అన్నాడు, 25లో మాట్లాడిండు, 26లో మాట్లాడినంటే, మల్లన్న I'm not a screwed politician, I am a statesman rather than a screwed politician, I am a statesman. చుట్టిగానే కారణం నేను కలెక్టర్లతో కాలు మొక్కించుకునేటువంటిది అన్నని అని ఒక మాట అన్నా, దానికి నువ్వు ఫీల్ అయినావేమో. కానీ సారు కలెక్టర్ తో కాలు మొక్కించుకోలేదు. నేను వెంకటస్వామి ఆల్వేస్ ఐఎమ్ ఫర్ ది కాన్సెప్ట్స్, ఐఎమ్ ఫర్ ది ఐడియాలజీ రాదర్ దెన్ ది ఇండివిజువల్ ఫేసింగ్. అదే దానికి నేను 26 లేదు, 27 లేదు, సత్యతగా ఇట్లనే ఉంటాము మేము. మా పార్టీ ఇబ్బంది ఉంటది, బయట నుంచి కూడా ఇబ్బంది. నేను మాట్లాడినది తీరుకే ఆయన కేసీఆర్ నన్ను ఆదరించలే, అంతకుముందు బీజేపీ వాళ్ళు ఆదరించలే, ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూస్తాం. కాబట్టి నేను నిజమే మాట్లాడతా. కాబట్టి నాకు తెలిసి నేను సత్యమే మాట్లాడతా, నేను సత్యమే మాట్లాడతా. నేనేం మారలేదు, 26 లేదు, 27 లేదు, ఉంటా. మేము ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాము. మల్లన్న మాటల్లో కూడా గౌరవప్రదమైనటువంటి స్థానాలు మేము తెచ్చుకుంటాం అని అంటున్నాడు తప్పితే, ఆయన కూడా అంజమే మాట్లాడుతున్నాడు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా. ఎక్కువ స్థానాల్లో ఇలా గెలుస్తాం, అదే ప్రజా తీర్పుగానే మీరు ప్రజా తీర్పు మాకు సానుకూలంగా ఉంది కాబట్టి కొద్దిగా బీజేపీ ఎక్కువ లొల్లి చేస్తుంది, అంతకంటే ఇంకేం. ఎందుకంటే బీజేపీకి పట్టణ ప్రాంతాలలో కొంత పాజిటివ్ ఉంటది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండింది. నిజంగా కూడా యూత్ లో కొంత మోడీ గారి క్రేజ్ ఉంటది, హిందూయిజం జై బజరంగ్ బలి జై శ్రీరామ్ క్రేజీ ఉంటది. ఆ క్రేజీ కారణంగా మేము ఎక్కువ చోట్ల గెలుస్తాం అనేటువంటి ఆశ వాళ్ళకు ఉండింది. ఆ రకంగానే వాళ్ళు మూవ్ అయ్యిండ్రు. ఎన్నెళ్ళింది రాష్ట్ర అధ్యక్షుడు హెలికాప్టర్ తీసుకొని కూడా తిరిగిండ్రు, బాగానే శ్రమ చేసి ఫలితం రాని కారణంగా అక్కసిన వాళ్ళు 90 స్థానాల్లో మేము కాన్ఫిడెన్స్ ఉంది చూద్దాము. సునీత గారు కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాలి, సమయం లేదు. మీరు చాలాసేపు అడుగుతున్నారు, ఒకసారి చెప్పారు, ఏం మాట్లాడారు ఒకసారి జస్ట్ 1 minute లో మాట్లాడండి ప్లీజ్. సార్ ఇంతకుముందు అన్న చెప్పిండు మున్సిపాలిటీలలో మేము గెలుస్తున్నాము, ఇంకేదో మతాన్ని అడ్డం పెట్టుకొని అది ఇదని. కానీ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది ఎవరో ప్రజలు చూస్తున్నారు సార్. ఆయన గా మారిపోయి ముస్లింలు అంటేనే మేమంటేనే ముస్లింస్ అని చెప్పి మత కలహాలంగా మతాన్ని ఒక వర్గాన్ని భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నాడు. మనకు అక్కడ కనపడుతుంది సార్. దేశమే హిందువుల అయినా కూడా హిందువుల అభద్రత ఉన్నదని మాట్లాడితే కోటేశ్వర గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ, ఒక నిమిషం సునీత గారు, హిందువుల అభద్రతలో ఉన్నారు
మేము మామూలు గుమ్మెట్టిపోయడం తప్పితే ఎలక్షన్లు కూడా కానీ ఏమంటున్నా GSMC కూడా ఒక వర్గం కోసము 3 భాగాలు చేసిండు సార్. అక్కడ మీరు చూసి ఏ వర్గము రైట్, సమయం లేదు. కోటేశ్వరరావు గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ వార్ వన్ సైడే ఉంటుంది, ఖచ్చితంగా ఈ రిజల్ట్ చూస్తారు కదా, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఖచ్చితంగా 90% మున్సిపాలిటీలు కైవసం చేసుకోబోతుంది కాంగ్రెస్ అనేది చెప్తూ ఉన్నారు. నిజంగా పరిస్థితి ఉందా రాష్ట్రంలో? 90% లేకపోతే 100% ఆ పర్సెంట్ జోలికి నేను పోను, కానీ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ట్రెండ్ కి దగ్గరగానే ఫలితాలు ఉంటాయి అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఎన్నికలు ఇవాళ ముగిసాయి కనుక ఈ రోజు కూడా నా ఖచ్చితమైనటువంటి అభిప్రాయం అదే అనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నా. ఆ ట్రెండ్ కి అనుగుణంగానే ఉంటది. ఎందుకు అంటే జాతీయ లేకపోతే రాష్ట్ర విధానాలు అనేటువంటివి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా పనిచేయవు, పంచాయతీ ఎన్నికల్లో పనిచేయలేదు. అందుకని ఈ ఎన్నికల్లో కూడా అవేమి పనిచేయవు. నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేయమన్నా వేసేటువంటి వాళ్ళు ఉండరు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని చూసో కేసీఆర్ ని చూసి ఓటేయమన్నా వేసేవాళ్ళు ఉండరు. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ వ్యక్తుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. రెండోది అధికార పార్టీ అనేటువంటిది అది గతంలో బీఆర్ఎస్ కి ఆ విధంగా కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి అదే వచ్చింది. ఇక్కడ కూడా దాని ట్రెండ్ అట్లాగే ఉంటుంది. అందుకని పంచాయతీ ఎన్నికల ట్రెండ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం నా అభిప్రాయం. ఓకే, అంటే వీళ్ళు అంటున్నారు కదా ఈ 2.5 years కనీసం ఏం హామీలు అమలు చేయట్లేదు, 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, ఇవన్నీ ప్రజల్లో కాస్త ఆగ్రహం ఉన్నారు. పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి కనుక 13వ తారీఖు ఏ పార్టీ చెప్పింది ఏమిటి అనేటువంటి అన్ని పార్టీల బండారాలు 13వ తారీఖు బయటపడతాయి అనేది మనం రైట్. మళ్ళీ మనం చర్చిద్దాం. మా 13వ తేదీ రోజు మళ్ళీ ఇదే ప్యానల్ ఖచ్చితంగా కూర్చోం. థ్యాంక్ యూ అండి మల్లా యాదవ్ గారికి, అదే కోటేశ్వర గారికి, సునీత గారికి, వెంకటస్వామి గారికి. చర్చల పాలనందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికైతే మున్సిపల్ పోలింగ్ అయితే ముగిసింది. ఇక అభ్యర్థుల ఉత్కంఠ అయితే ఉంది. మరికొన్ని గంటలు అంటే 17వ తేదీ రోజు రిజల్ట్ రాబోతుంది. మధ్యాహ్నం వరకు ట్రెండ్ అయితే తెలియబోతుంది. మరి ఇప్పటికే పార్టీ నేతలంతా కూడా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆయా ప్రధాన పార్టీలు 3 పార్టీలు నేతలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ ఖచ్చితంగా ఈసారి మా వైపే ఉంటారు మున్సిపల్ ఓటర్లు అనేది చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. ఎందుకంటే ఎన్నికలు అయితే ప్రశాంతంగా మూసాయి. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనలు అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఆ పోలింగ్ బూతుల నుంచి పంపించే ప్రయత్నం చేశారు. సో చూడాలి మరి ఎట్లా ఉండబోతుంది ఏంది. మరికొన్ని గంటల్లో మాత్రం ఈ యొక్క రిజల్ట్ అయితే తెలియబోతుంది. మరి ముఖ్యమంత్రి గారు అన్నట్లు ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు. ఈ రిజల్ట్ మీరు చూస్తారు కదా అన్నారు కదా, చూద్దాం ఏం జరగబోతుంది, ఎవరి వైపు ఉన్నారు, ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో నిమిషంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామానడి ఆరోపణ.